వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈ రోజు వీడియోలో ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీలో యాక్సెప్టబిలిటీ ఆఫ్ ఏ స్ట్రింగ్ బై ఫైనైట్ ఆటోమేటా అనే కాన్సెప్ట్ని చూద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే డెఫినేషన్ చూద్దాము. ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఫైనైట్ ఆటోమేటాతో యాక్సెప్ట్ అయ్యింది అని మనం ఎప్పుడు అంటాము అంటే, ఈ స్ట్రింగ్ W ఈజ్ యాక్సెప్టెడ్ బై ఎ ఫైనైట్ ఆటోమేటా M వేర్ ఇవన్నీ ఫైనైట్ ఆటోమేటాలో ఉండే టపుల్స్. మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, ఇంట్రడక్షన్ టు ద ఫైనైట్ ఆటోమేటాలో. ఇక్కడేమో మన స్ట్రింగ్ ఏమో W. సో ఎప్పుడు మనం ఈ W అనే స్ట్రింగ్ ఈ ఫైనైట్ ఆటోమేటాతో యాక్సెప్ట్ అయింది అని చెప్తామంటే, ఇఫ్ డెల్టా ఆఫ్ Q0 ఆన్ W రీచెస్ టు ఫైనల్ స్టేట్. అంటే ఏంటి? ఇక్కడ డెల్టా అంటే ఏంటి? మనం ప్రీవియస్ వీడియోస్ ఇవ్వం కదా, ట్రాన్సిషన్ ఫంక్షన్. సో మనము స్టేట్ మీద ఇన్పుట్ సింబల్తో ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ అప్లై చేస్తే నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది కదా. అలాగే ఇప్పుడు మన W అనే స్ట్రింగ్ అంటున్నాం కదా. ఇంకా చూడండి, ఇవన్నీ స్ట్రింగ్స్కి ఎగ్జాంపుల్. సో మనము ఇది ఫైనైట్ ఆటోమేటా ఎగ్జాంపుల్ కదా, ఇది ఇనిషియల్ స్టేట్. సపోజ్ ఈ స్ట్రింగ్ తీసుకోండి, 0 అనేది. ఈ 0 అనే స్ట్రింగ్ని మనం స్టార్టింగ్ సింబల్తో ట్రాన్సిషన్ ఫంక్షన్ యూజ్ చేసుకుని అప్లై చేసుకుంటే, సో 0 ఇది ఇక్కడ ఈ స్ట్రింగ్లో మనకి స్టార్టింగ్ సింబల్ ఏంటి? 0. సో 0 Q0 మీద అప్లై చేస్తే తర్వాత ఆ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ వేరే ఏదో స్టేట్కి వెళ్తుంది. ఆ స్టేట్ మీద మన స్ట్రింగ్లో ఉండి నెక్స్ట్ క్యారెక్టర్ అప్లై చేయాలి. అలాగా మన స్ట్రింగ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ మనం ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వాలి. అప్పుడు మన స్ట్రింగ్ ఫైనైట్ ఆటోమేటా ద్వారా యాక్సెప్ట్ అయింది అని అంటాం. అర్థమైంది కదా? అంటే మన స్ట్రింగ్లో ఒక్కొక్క క్యారెక్టర్ని ఫైనైట్ ఆటోమేటాకి స్టార్టింగ్ స్టేట్ నుంచి ఇన్పుట్స్గా ఇస్తూ ఉంటే, మన స్ట్రింగ్లో అన్ని క్యారెక్టర్స్ అయిపోయేటప్పటికీ మనం ఫైనల్ స్టేట్ ఆఫ్ ద ఫైనైట్ ఆటోమేటా దగ్గర ఉండాలి. అప్పుడే ఆ స్ట్రింగ్ని మన ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసింది అని చెప్తాం. ఓకే, ట్రాన్సిషన్ ఫంక్షన్ అని Q0 స్ట్రింగ్ మొత్తము అప్లై చేస్తే Q0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి. ఓకే, వేర్ Q0 ఈజ్ ద ఇనిషియల్ స్టేట్ అండ్ F ఈజ్ ద ఫైనల్ స్టేట్. ఫర్ ఎవ్రీ ఇన్పుట్ సింబల్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఇట్ టేక్స్ వన్ ట్రాన్సిషన్. సో ఇక్కడ స్ట్రింగ్లో 2 సింబల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఇన్పుట్ సింబల్కి స్ట్రింగ్లో ఉండే ఒక్కొక్క ఇన్పుట్ సింబల్కి ఒక్కొక్క ట్రాన్సిషన్కి మారుతూ ఉంటుంది. స్టార్ట్ విత్ ఇనిషియల్ స్టేట్. మన ట్రాన్సిషన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఇనిషియల్ స్టేట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ రీచెస్ ఫైనల్ స్టేట్ బై రీడింగ్ కంప్లీషన్ ఆఫ్ ఎ స్ట్రింగ్. నేను చెప్పింది. సో మనం ఒక స్ట్రింగ్ తీసుకుని ఆ స్ట్రింగ్లో ఒక్కొక్క సింబల్ని ఇనిషియల్ స్టేట్ నుంచి అప్లై చేసుకుంటూ వెళ్తే మన స్ట్రింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి అది ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వాలి. అప్పుడే మన స్ట్రింగ్ని మన ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసింది అని చెప్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇది మన ఎగ్జాంపుల్ ఫైనైట్ ఆటోమేటా అనుకోండి. ఈ ఫైనైట్ ఆటోమేటా ద్వారా ఇక్కడ రాశారు కదా, ఈ స్ట్రింగ్స్ అన్నీ యాక్సెప్ట్ అవుతాయి, ఈ స్ట్రింగ్స్ నాట్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. ఎలా యాక్సెప్ట్ అవుతాయి, ఎలా రిజెక్ట్ అవుతాయి అని నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా అర్థమవుద్ది. సో ఫస్ట్ 0 ఈ ఫైనైట్ ఆటోమేటాకి యాక్సెప్టబుల్ స్ట్రింగ్ అని చెప్పాను. ఎప్పుడు యాక్సెప్టబుల్ స్ట్రింగ్ అవుతుంది? ఈ స్ట్రింగ్ నేను స్టార్టింగ్ స్టేట్ దగ్గర అప్లై చేస్తే ఆ స్ట్రింగ్లో సింబల్స్ అయిపోయేటప్పటికి అది ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి కదా. సో ఇక్కడ స్టార్టింగ్ స్టేట్ ఏంటి? Q0 ఆన్ నా స్ట్రింగ్లో సింబల్ ఏంటి? 0 ఒకటే ఉంది. సో 0 అప్లై చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? Q2. ఓకే, Q2 ఫైనల్ స్టేట్ అవునా కదా? అవును. సో నా స్ట్రింగ్లోని సింబల్స్ అన్నీ నేను అప్లై చేస్తే ఫైనల్ స్టేట్కి వెళ్ళింది కదా. నా ఫైనైట్ స్టేట్ బేసి నా ఫైనైట్ ఆటోమేటా, అందుకని 0 అనే స్ట్రింగ్ యాక్సెప్టబుల్. అలాగే నెక్స్ట్ స్ట్రింగ్ చూడండి, 0. సో ఫస్ట్ ఇనిషియల్ ఏదైనా స్ట్రింగ్ ఫస్ట్ సింబల్ ఇనిషియల్ స్టేట్ దగ్గరే అప్లై చేయాలి కదా. సో Q0 ఆన్ 0 ఎక్కడికి వెళ్ళింది? Q2కి వెళ్ళింది. ఇక్కడితో మన స్ట్రింగ్ అయిపోయిందా? అవ్వలేదు, ఇంకొక సింబల్ ఉంది, అది కూడా అప్లై చేయాలి. సో Q2 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది? అగైన్ Q2కి, అంటే మళ్ళీ ఫైనల్ స్టేట్ దగ్గరే ఉంది. సో అందుకని ఇది కూడా యాక్సెప్టబుల్. నెక్స్ట్ వచ్చేసి 1
ఏదైనా క్యూ నోట్ దగ్గర అప్లై చేయాలి కదా. క్యూ నోట్ మీద 1 అప్లై చేస్తే ఎక్కడికి వెళ్ళింది, Q1కి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ 1 అప్లై చేయాలి Q1 దగ్గర. 1 అప్లై చేస్తే Q2కి వెళ్ళింది. Q2 ఏంటి మనకి ఫైనల్ స్టేట్. సో 1 1 కూడా యాక్సెప్టబుల్. నెక్స్ట్ 0 1 0 క్యూ నాట్ ఆన్ 0 Q2కి వెళ్తుంది. దీన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. నెక్స్ట్ సింబల్ 1 Q2 ఆన్ 1 Q0కి వెళ్తుంది మళ్ళీ. నెక్స్ట్ 0 అగైన్ 0 అంటే మళ్ళీ Q2 అనేది ఫైనల్ స్టేట్. సో 0 1 0 కూడా యాక్సెప్టబుల్. అలాగా మన స్ట్రింగ్లో స్టార్టింగ్ సింబల్ని ఇనిషియల్ స్టేట్ దగ్గర అప్లై చేసి 1 by 1 సింబల్ని అప్లై చేస్తూ ఉంటే స్టేట్స్ ట్రాన్సిషన్ ఫంక్షన్ యూజ్ చేసుకుని స్ట్రింగ్ల సింబల్స్ అన్నీ అయిపోయేటప్పటికి అది ఫైనల్ స్టేట్కి రీచ్ అయితే దాన్ని యాక్సెప్టబుల్ స్ట్రింగ్ బై ద ఫైనైట్ ఆటోమేటా అంటాం. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రింగ్ రిజెక్ట్ ఎలా అవుతుందో చూద్దాం. ఓకే, 0 1 సో Q0 మీద 0 అప్లై చేయండి. Q0 మీద 0 అప్లై చేస్తే ఎక్కడికి వెళ్ళింది, Q2కి వెళ్ళింది. ఓకే, మనకి ఇంకొక సింబల్ కూడా ఉంది 1. సో Q2 మీద 1 అప్లై చేస్తే ఎక్కడికి వచ్చింది, Q1కి వచ్చింది. కానీ మన డెఫినేషన్ ప్రకారం స్ట్రింగ్ అయిపోయేటప్పటికి ఫైనల్ స్టేట్ దగ్గర ఉండాలి. కానీ ఇప్పుడు ఎక్కడుంది, ఇనిషియల్ స్టేట్ దగ్గర ఉంది. సో ఈ స్ట్రింగ్ అనేది నాట్ యాక్సెప్టబుల్ బై ద ఫైనైట్ ఆటోమేటా. ఓకే, అలాగే 0 0 1 చూడండి. Q0 ఆన్ 0 అప్లై చేయండి. అగైన్ Q2కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ Q2 మీద 0 అప్లై చేయండి. అగైన్ Q2కే మళ్ళీ 1 అప్లై చేస్తే మళ్ళీ Q0కి వచ్చింది. సో మన స్ట్రింగ్ అయిపోయేటప్పటికి ఇది అగైన్ ఫైనల్ స్టేట్ దగ్గర లేదు. కాబట్టి ఈ స్ట్రింగ్ ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్టబుల్ స్ట్రింగ్ కాదు. ఇలాగా చెక్ చేస్తామన్నమాట. ఏదైనా ఒక స్ట్రింగ్ ఫైనైట్ ఆటోమేటాని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు అతని పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కాల్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.